మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ సమయమందు ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుటకు ప్రభు సహాయం చేశారు. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యములోనికి వెళ్దాం. మహాగణుడవైన మా తండ్రి, పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. తండ్రి, ఈ సమయమందు మీరు తండ్రి మీ బిడ్డలతో మాట్లాడున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థన. మీ వాక్యములు తండ్రి శక్తిని గ్రహించి ఆ మాటలు అన్వయించుకొని నీ కొరకు బ్రతిక బిడ్డలను ఈ భూమి మీద అనేకులను సిద్ధపరచుకోమని ప్రార్థన. తండ్రి, నీ దాసును కూడా మీరు కనికరించండి. శిలువలో మరుగుపరుచుకొని వినుచున్న మా బిడ్డలందరికీ క్షేమం కలుగునట్లుగా మీరే సహాయం చేయమని, సమస్త మహిమఘనత ప్రభువులు ఆరోపించుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యంలో నుంచి లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుతున్నాను. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించును అని వాక్యములు రాయగలను. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని వాక్యంలో చెప్పబడిన మాట ఏమిటంటే, మీ మాట వినువాడు నా మాట వినును రాయబడింది. మీ మాట అంటే అర్థం ఏంటంటే సేవకుడు. ప్రియులారా, సేవకుని మాట వినవలసింది ఎవరంటే ఆయన ప్రజలు. సేవకుడు అనే మాట అర్థం ఏంటంటే దేవుని ప్రతినిధి అని అర్థం. ప్రియులారా, దేవుడు పరోక్షంగాను ప్రత్యక్షంగాను పరిశుద్ధ స్థలములో నిలబడి మాట్లాడాడు. కానీ ఈ భూమి మీద కొంతమంది సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సేవకుల ద్వారా ఆయన పరిచర్య జరిగించుకొనుచున్నాడు. అయితే సేవకుడు చెప్పినటువంటి మాట చాలా వరకు సంఘాలలో వినటానికి మనసు ఉండదు. కొన్ని సంఘాలలో సంఘ పెత్తనాలు ఉంటాయి, కొంతమంది విశ్వాసుల పెత్తనాలు ఉంటాయి. అటువంటి పరిస్థితిని మనం గమనించినప్పుడు సంఘం వృద్ధి కాదు, సంఘములో క్షేమం కలుగుతుంది. సేవకుని గుర్తించలేని సంఘం దేవుణ్ణి గుర్తించలేరు. సేవకుని ప్రేమించలేని సంఘం దేవుణ్ణి ప్రేమించలేరు. ప్రియులారా, అందుకే ప్రభు అన్నాడు, మీ మాట వినువాడు నా మాట వినును. అవునా, మీ మాట వినువాడు నా మాట వినును, నా మాట వినినవాడు నా తండ్రి మాట వినినట్టు. ఒక సేవకుని మాట మనము వినకపోతే దేవుని మాట కూడా మనం వినం. ఆయన చెప్పాడు కదా, నా మాట వినని వాడు కూడా నా తండ్రి మాట నిరాకరిస్తాడని రాయబడింది. ప్రియులారా, కంటికి కనపడే సేవకుని ప్రేమించలేని వాడు కంటికి కనపడని దేవుని ఎలా ప్రేమిస్తాడు? మొదటి యోహాను రాసిన పత్రికలో ఈ మాట మనకు కనపడుతుంది. సేవకుని ప్రేమించలేని ప్రతి విశ్వాసి, సంఘ పెద్దలు, దేవుని ప్రజలు కాలేరు. ఎందుకంటే అక్కడ నడిపించవలసిన బాధ్యత సేవకునిదే. సేవకునికి ఆ బాధ్యత దేవుడు అప్పగించినాడు. మీరు మీ మాట వినవాడు నా మాట వినును, మిమ్మల్ని నిరాకరించువాడు నన్ను నిరాకరించును అని వ్రాయబడింది. అంటే వాక్యం ఏం చెప్తుందంటే, సేవకుని మాట దేవుడు రుడిపరుస్తాడు సంఘాలలో. సేవకుడు అనేటువంటి మాట అర్థం ఏంటంటే దేవుని ప్రతినిధి, దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఆయన వాక్యమును ప్రకటించేవాడు సేవకుడు అంటారు. అదే లూకా రాసిన సువార్త 11వ అధ్యాయంలో ఏం చెప్తుందంటే 28వ వచనం, ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొన్న వారు మరీ ధన్యులని చెప్తుంది వాక్యం. ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాని ప్రకారంగా గైకొన్న వారు మరీ ధన్యులని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, నేటి ఈ తరములో ఉన్న సంఘాలు దేవుని వాక్యం వినలేరండి. అంతగా ఇంట్రెస్ట్ లేదు, దేవుని మాటలేదు శ్రద్ధ లేదు. కారణం ఏంటంటే దేవుని మాటలేదు ఆసక్తి లేకపోతే, దేవుని మందిరంలో దేవుని ప్రజలకు దేవుని భయం లేకపోతే వాక్యం వినలేరు. ప్రియులారా, చాలా వరకు విలేజెస్లో ఉన్నటువంటి సేవకులను చాలా మంది విశ్వాసులు కూడా నిరాకరిస్తారు. సేవకుడు అంటే లెక్క లేకుండా ప్రవర్తిస్తారు, లెక్క లేకుండా మాట్లాడతారు. ప్రియులారా, అది దైవికమైనటువంటి ఆలోచన కాదని గుర్తుపెట్టుకోండి.
సేవకుని బోధ ప్రభు బోధనే, సేవకుని మాటలు ప్రభు మాటలే. అందుకే వాక్యం చెప్తుంది, అవును కానీ వాక్యము విని దాని ప్రకారంగా జీవించువాడు మరీ ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఆధ్యాత్మికమైన ఈ జీవితంలో దేవుని వాక్యము ఎంత బాగా వింటామో లేదా ఎంత జాగ్రత్త వింటామో అది మనకు దోహదపడి గొప్ప కార్యాలు మన జీవితంలో, మన పిల్లల జీవితంలో, మన కుటుంబాలలో కూడా దేవుని కార్యాలు చూడగలం ప్రియులారా. అందుకే కదా కంటికి కనపడని సేవకుని ప్రేమించలేని వాడు కంటికి కనపడని దేవుని ఎలా ప్రేమిస్తాడు? మాట్లాడుతున్న సేవకుని మాటలను నిరాకరిస్తే దేవుని మాటలను నిరాకరించినట్టుగా బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అయితే సేవకుని బోధ ఎలా ఉండాలంటే, సేవకుని బోధ ఎలా ఉండాలంటే వాక్యం మనకేం చెప్తుందంటే, చూడండి, దెసలోనియులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నా. ఆ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా దేవుని వాక్యమని దానిని అంగీకరించి తిరిగి దేవునికి స్తోత్రం కలుగునుగాక. సేవకుని మాట అది దేవుని మాట ప్రియులారా. దేవుడు తన నోటిలో ఆ మాటలు స్థిరపరిచినాడు. సంఘ క్షేమాభివృద్ధి కొరకై, విశ్వాసుల కుటుంబాల కొరకై, సంఘ పెద్దల ఆధ్యాత్మిక జీవితం కొరకై పరిశుద్ధాత్మ దేవుడు సంఘ నడిపింపులో సేవకుడిని వాడుకుంటాడు ప్రియులారా. కనుక ఈ హేతువు చేత మీరు దేని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా దేవుని నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం దాన్ని అంగీకరించి తిరిగి. అందుకే ప్రభు చెప్పాడు కదా, మీ మాట వినవాడు నా మాట వినని కూడా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ప్రియులారా. అయితే సేవకుడు ఎట్లా బోధిస్తాడు? వాక్చాతుర్యంతో కాదు, తన సొంత జ్ఞానం చేత కాదు, పరిశుద్ధాత్మ ప్రేరేపించబడి సేవకుడు బోధిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏ వాక్యము చెప్పానో ఆ వాక్యం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి కనిపెట్టుకొని ప్రసంగాన్ని సిద్ధపరచుకోవాలి. ఇది వాస్తవమైన సంగతి. పులిపిట్ట మీద నిలబడి మన ఇష్టం వచ్చినట్టు వాక్యం చెప్పకూడదు. అది ప్రజలకు క్షేమం కాదు, సంఘానికి క్షేమాభివృద్ధి కలగదు. ఎలాగో చెప్పాలంటే బైబిల్ చెప్తుంది, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదువుతున్నాను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎట్లా బోధంట? ఎట్లా బోధ? ఇది అపోస్తుల బోధ అండి, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి బోధ అండి ఇది. అందుకోసమే అపోస్తుల బోధ ద్వారా దేవుడు గొప్ప కార్యములు జరిగించినాడు కదా. తాను ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది శిష్యుల ద్వారా ఆయన చేసిన కార్యములు వారు చేసినారు ప్రియులారా. ఈనాడు ఎందుకు మనం చేయలేకపోతున్నామంటే అపోస్తుల బోధ లేదు. ఇది మనిషిని ఇచ్చిన బట్టి బోధిస్తున్నారు. ఈ పరిచర్య స్వార్థమైన పరిచర్య. ఈ పరిచర్య ఏదో సులాభం కోసం చేస్తున్న పరిచర్యని అనిపిస్తుంది ప్రియులారా. ఈనాటి తరములో మనం చూస్తున్నప్పుడు చాలా వరకు ప్రజలు ఎక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఎక్కడ స్వస్థతలు జరుగుతున్నాయని పరిగెత్తుతున్నారు. కానీ అది సరైన జీవితం కానే కాదు. ఆనాడు అపోస్తుల ద్వారా దేవుడు జరిగించిన కార్యాలు ఇప్పుడు జరగవండి. అది మన విశ్వాసాన్ని బట్టి, అది ప్రభు మీద ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు. కానీ అపోస్తుల బోధ ఎలాంటిదంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకయాత్ర ముగించుకొని వెళ్ళక ముందు వారి యొక్క బాధను అర్థం చేసుకుని పరిశుద్ధాత్మను వారికి అనుగ్రహించినాడు. ఆ 12 మంది బోధ పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపు జరిగింది. వారు బోధ కూడా అలాగనే బోధించినారండి. అందుకోసమే కదా ఆనాడు యేసు ప్రభు చేసిన కార్యాలు ఆ దైవ సేవకులు చేయగలిగినారు. అది నిస్వార్థమైన సేవ. ఆ సేవ కొరకు, ప్రభు పరిచర్య కొరకు తమ ప్రాణాలు అర్పించినారు. ఈనాడు స్వార్థమైన పరిచర్య ప్రియులారా, స్వార్థమైన పరిచర్య. సాటివాడిని ప్రేమించే మనసు లేదు, పొరుగువాడిని ప్రేమించే మనసు లేదు, పొరుగువాని మీద కనికరం చూపించే మనసు లేదండి. బోధలు బాగున్నాయి, నోటితో ప్రేమ కనపరుస్తారు కానీ దైవికమైనటువంటి మాటలు చెప్తారు కానీ వారు అనుసరించరు. అందుకే కదా ఈ తరములు ఉన్న సంఘాలు కూడా ఆ విధంగానే ప్రజలు కూడా తయారైపోయినట్టున్నారా.
కానీ పేతురు రాసిన పత్రిక మనకేం చెప్తుందో చూడండి. ఏలయనగా ప్రవచనము ఎప్పుడూ మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలముగా పలికిరి దేవునికి స్తోత్రము కలుగును గాక. వింటున్నారు కదా దైవ జనాంగమా, వింటున్నారు కదా? పరిశుద్ధాత్మ ప్రేరేపింపబడి దేవుని మూలముగా పలికిరని వాక్యం మనకు సెలవిస్తుంది. మనం చదువుకునేటువంటి మాట మరొకసారి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం కూడా చెప్తుంది. ఈ హేతువు చేతను మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమును ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం దాన్ని అంగీకరించి తిరిగినారా. దేవుని వాక్యం, దేవుని సేవకుడు, దేవుని ప్రతినిధి పిల్లారా, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు పరిచర్యకు. భూమి మీద సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని పిలుపుతో వచ్చిన సేవకులు బోధిస్తున్నారు. దేవుడు వారిని బలంగా వాడుకుంటున్నాడు. కారణం ఏమిటంటే వ్యర్థమైన ఈ లోకమును గురించి ప్రకటించక, స్వస్థతలు అద్భుతాలను చెప్పక, దేవుని వాక్యం ఉన్నట్టుగా చెప్పి అనేక మంది జీవితాలు ప్రభావితం చేసి ప్రభు వైపుకు మళ్లించుచున్న దైవ సేవకులు ఉన్నారు భూమి మీద. ఏమండి, ఈ తరములు కూడా నిస్వార్థమైన సేవకులు తక్కువగా కనపడతారు. ఆనాటి 12 అపోస్తల మంది 12 మంది అపోస్తలుల బోధ ప్రపంచాన్ని కదిలించిందండి. కారణం ఏమిటంటే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే బోధించిరి. దేవుని వాక్యం ఉన్నట్టుగానే బోధించినారండి. వారు కల్పనా కథలు చెప్పలేదు కానీ, అవునా మీకు అద్భుతాలు జరుగుతాయని చెప్పలేదు కానీ, మొదటిగా ఒక వ్యక్తి రక్షించబడాలి అంటే, ఒక వ్యక్తి యేసుక్రీస్తుని ఎరగాలంటే, ఒక మనిషి యేసుక్రీస్తుని సంపూర్ణంగా తెలుసుకోవాలంటే వారు ఎటువంటి బోధ అంటే దేవుని వాక్యమును ప్రకటించింది. దేవుని వాక్యం ప్రకటించినప్పుడు ప్రజలు అంగీకరించినారు. ఇది అపోస్తల కార్యాలు మనము 2వ అధ్యాయము మనం చూస్తే చూడండి ఏం చెప్తుంది. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకునే సహోదరులారా మేము ఏమి చేద్దామని పేతురును కడుమ అపోస్తలుని అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుతారు. ఏమి బోధ? సిలువ వేయబడిన యేసుక్రీస్తు గురించి ప్రకటించినారండి. వారు హృదయములో నొచ్చుకున్నారండి. అవునా, సిలువ వేయబడిన యేసు ప్రభును గురిస్తున్నప్పుడు ఆ ప్రభుని గురించి చెప్తున్న ప్రజల హృదయాలలో మండిందండి. హృదయంలో ఆ మాటలు కుచ్చుకున్నాయండి. అందుకే పేతురు దగ్గరకు వచ్చేయ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మా పాపం కొరకు చనిపోయినాడా, మా దుర్మార్గత కొరకు చనిపోయినాడా, మా అపరాధముల కొరకు చనిపోయినాడా, ఆ ప్రభు మా కొరకే చనిపోయినాడని హృదయంలో నొచ్చుకొని మేమేమి చేయాలని ఆనాడు దైవ సేవకులను ఆ ప్రజలు అడిగారండి. ఎలాగ బోధ ఇది? పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారై దేవుని వాక్యం ఉన్నట్టుగా బోధించినారంట. ఆ వాక్యాన్ని ప్రజలు అంగీకరించినారు. అందుకోసమే మీ మాట వినవాడు నా మాట వినను, మీ మాట విననివాడు నా మాట కూడా వినడానికి రాయబడింది. ప్రియులారా, సంఘము పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో ఉండాలి. సంఘము సేవకుని పరిధిలో ఉండాలి. సంఘము దేవుని వాక్యం చేత బోధించగలిగిన సామర్థ్యం సేవకుని కూడా ఉండాలండి. సేవకుని బోధ ఎలా ఉండాలంటే దేవుని వాక్యము చేత ఆకర్షించబడినటువంటి ప్రజలు కావాలండి. అవునా, అపోస్తల బోధ ఆషామాష అనేది కాదండి. ప్రభు యొక్క పరిచర్యకు ప్రాణాలు తెగించినారండి. సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించి మాత్రమే ప్రకటించారండి. ఆ క్రీస్తుని గురించి ప్రకటించినారండి. ఆ మాటలు వారు అంగీకరించినారు ప్రజలు. ఈ హేతువు చేత మా మాటలు కాక దేవుని వాక్యం ఉన్నట్టుగానే మీకు బోధించటమని చెప్పినప్పుడు మీరు అంగీకరించితే, ప్రజలు అంగీకరించితేనండి. దైవ చిత్తాన్ని గురించి ప్రజలకు తెలియజేసినప్పుడు, దేవుని యొక్క మరణము గురించి ప్రజలకు తెలియజేసినప్పుడు వారే ప్రభుని అంగీకరిస్తారండి.
అందుకోసం వాక్యం చెప్తుంది. ఏం చెప్తుంది మనకంటే, ఏం చెప్తుందంటే పేతురు రాష్ట్ర పత్రికలో, ఏలయనగా ప్రవచనం ఎప్పుడు మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మలను ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దైవ సేవకులు అంటే దేవుని ప్రతినిధి. మీకు తెలుసా? సేవకుడు సంఘము కొరకు కన్నీళ్లు కారుస్తాడు. సేవకుడు సంఘము కొరకు లేక ఆత్మీయ బిడ్డల కొరకు గర్భిణీ స్త్రీ వేదన పడినట్లుగా సేవకుడు వేదన పడతాడు. సేవకుడు తన కన్నీరుతో సంఘముల విశ్వాసుల కొరకు ప్రార్థన చేస్తాడండి. సంఘం యొక్క బాధ్యత సేవకునికి దేవుడు అప్పగించాడండి. అందుకోసమే సేవకుడి మాట వినాలండి. హెబ్రీ రాసిన పత్రికలో చెప్తుంది, చూద్దాం. అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం జాగ్రత్త వినండి. మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసిన వారి వల్ల మీ ఆత్మలు కాయిచున్నారు. వారు దుఃఖముతో పని చేసినట్లా మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్టు వారి మాట విని వారికి లోబడి ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, సేవకుడి మాట వినని వాడు దేవుని మాట వినలేడండి. సేవకుడు తిన్నా తినుకున్నా కడుపు మార్చుకొని తన సంఘము కొరకు తన బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడండి. సేవకును గుర్తించగలిగిన సంఘం అది ఆత్మచేత నడిపించబడిన సంఘం అండి. అది ఆత్మచేత నడిపించబడిన సంఘం అండి. సేవకును గుర్తించిన విశ్వాసులు దేవుని గుర్తిస్తారండి. దేవుని గుర్తిస్తారండి. వాక్యానికి విధేయత చూపుతారండి. దేవునికి లోబడతారండి. దేవుడు వారి పట్ల కార్యములు చేస్తాడండి. దేవుడు వారి పట్ల కార్యములు చేస్తాడు. మీపై నాయకులుగా ఉన్నవారు దేవునికి లెక్క చెప్పవలసిన వారుగా ఉన్నారు. లెక్క చెప్పవలసిన వారుగా సంఘాలలో కొన్ని విషయాలలో విశ్వాసులు తిరుగుబాటు చేస్తారు. సంఘ పెద్దలు తిరుగుబాటు చేస్తారు సేవకుని మీద. సేవకుని లెక్క లేకుండా మాట్లాడతారు. సేవకుని అంటే తృణీకరిస్తారు. అంత మాకు తెలిసిన ప్రవర్తిస్తుంటారండి. అటువంటి సందర్భంలో అటువంటి సంఘాలలో సేవకుడు దుఃఖపడి పరిచర్య చేస్తాడండి. కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడండి. అది సంఘానికి మంచిది కాదు. అది విశ్వాసులకు మంచిది కాదు. సేవకుడు కన్నీటితో పరిచర్య చేయకూడదండి. సంతోషంతో పరిచర్య చేయాలి. బైబిల్ చెప్తుంది, మీపై నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసినటువంటి మీ ఆత్మలు కాయిచున్నారు గనక దుఃఖముతో కాక పని చేసిన వీడల మీకు నిష్ప్రయోజనం గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడుడి. వారి మాట విని వారికి లోబడిరి. మదర్ తెరిసా ఒక మాట నిందండి, కంటికి కనపడే సహోదరుని ప్రేమించలేని వాడు కంటికి కనపడని దేవుని ఎలా ప్రేమిస్తాడు? అవునా? వాస్తవమైన విషయమే కదా. కంటికి కనపడే సహోదరుని ప్రేమించలేని వాడు కంటికి కనపడని దేవుని ఎలా ప్రేమిస్తాడు? ఒకవేళ దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు అది అబద్ధం అవుతుందేమో. జాగ్రత్త ప్రియులారా. సేవకుని దేవుడు పిలిచాడు, ఆయన పరిచర్యకు పిలిచినాడు. చాలా సంఘాలలో సేవకుని అంటే చిన్న చూపు చూస్తారు, చులకనగా మాట్లాడతారు. తప్పు. దేవుడు ఒప్పుకోడు ప్రియులారా. సేవకుడు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పనికి ఆయన పిలిచినాడు. ఆయన పని చేయడానికి సేవకుడు వచ్చినాడు. కొన్ని సందర్భాలలో కుటుంబంలో తినడానికి లేకపోయినా కడుపు మార్చుకొని సంఘము కొరకు ప్రయాసపడతాడు సేవకుడు. సేవకునికి విలువ ఇవ్వాలండి. ఏ సంఘములో సేవకునికి విలువ ఉండదో ఆ సంఘానికి క్షేమాభివృద్ధి కలగదండి. ఏ సంఘములో సేవకుడు దుఃఖంతో పరిచయం చేస్తాడో ఆ సంఘములోనికి క్షేమం ఉండదండి. సేవకుడు సంతోషంతో సంఘములో పరిచర్య చేయాలండి. అలా చేయాలంటే సంఘము దేవునిది, నడిపింపు సేవకుడిదండి. ఆయన మాట విని ఆయనకు లోబడిరి. మీ మాట వినవాడు నా మాట వినను అని రాయబడింది కదా. ఎస్, మీ మాట వినవాడు నా మాట వినను. ఆయన మాట చాలండి.
ఒక్క మాట వినండి, ప్రభు మాట. మందిరానికి వచ్చినప్పుడు దేవుడు కార్యాలు చూస్తాడు ప్రియులారా. అదే అధ్యాయం చెప్తుంది ఒక మాట చూడండి, 7వ వచనం, 13:7. మీకు దేవుని వాక్యము బోధించి మీపై నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసమును అనుసరించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి మాటలు ప్రియులారా. నేటి సంఘాలలో సమస్యలు వస్తున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, విడిపోతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే సంఘములో ఐక్యత లేదు, సంఘములో పరిశుద్ధాత్మ నడిపింపు లేదు, సంఘములో క్షేమాభివృద్ధి లేదు, సంఘములో క్షేమాభివృద్ధి లేదు. అందుకోసమే దేవుని సంఘాలు పాడైపోతున్నాయి ప్రియులారా. గుర్తుపెట్టుకోండి, వారికి లోపడండి. సేవకుని బోధ సేవకునిది కాదు, అది మనిషి ఇచ్చిన బట్ట మాట్లాడలేదు. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడిన వారి దేవుని మూలముగా వారు పలికిరి. మీపై నాయకులుగా ఉన్నవారు, సంఘ కాపరి ఆత్మల గురించి లెక్క చెప్పవలసిన బాధ్యత సేవకునిదే. సేవకుడు కూడా తన ఇచ్చిన బట్టి బోధిస్తే ప్రయోజనం లేదు, తన స్వలాభం కోసం ప్రజలను బోధిస్తే ప్రయోజనం లేదు. దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగిన వాడే సేవకుడైతాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగిన వాడే సేవకుడైతాడండి. ప్రియులారా, గమనించండి మాటలు. మీకు దేవుని వాక్యమును బోధించి మీపై నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలము శ్రద్ధగా అనుసరించుకొనొచ్చు లేక తలంచుకొనొచ్చు. వారి విశ్వాసమును అనుసరించుడి. వారి విశ్వాసం అనుసరించుడి. వారి విశ్వాసం అనుసరించుడి. నీ మాట వినువాడు నా మాట వినను. ప్రియులారా, మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు సేవకుడు ఏం మాట్లాడతాడని ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. సేవకుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సేవకుడు దేవుని ప్రతినిధి. ఎస్, సేవకుడు దేవుని ప్రతినిధి. ప్రియా దేవుని సంఘ బిడ్డలారా, దైవజనమా, ఒక్కసారి నీకిచ్చిన సేవకుడిని, నీకిచ్చిన సంఘాన్ని కాస్త ఆలోచించు. ఎందుకంటే సేవకుడు ఎలాంటి వాడంటే తిరువాత గింజలో కరివేపాకు లాంటి వాడు కాదు తీసేయడానికి. సేవకుడికి అర్థం ఏంటంటే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్లేంత వరకు బోధించగలిగిన వాడు సేవకుడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుని పిలుపుతో వచ్చిన సేవకులు ఉన్నారు, వారి సొంత ఆలోచనతో వచ్చిన సేవకులు ఉన్నారు. దేవుని పిలుపుతో వచ్చిన సేవకులు దేవుని గురించి మాట్లాడతారు. సొంత ఆలోచనతో వచ్చిన సేవకులు కేవలం డబ్బు పరిచర్య చేస్తున్నారు. కేవలం డబ్బు పరిచర్య చేస్తున్నారు. నూనె అమ్ముతున్నారు, ఖర్చుపులు అమ్ముతున్నారు. నూనె విగ్రహారాధన కాదా? ఖర్చుపు విగ్రహారాధన కాదా? దైవ సేవకులు కూడా ఈ బోధలు చేస్తున్నారు. ఈ బోధలు చేస్తే ప్రజల మనసు ఎవరి వైపు వెళుతుంది? కొబ్బరి నూనె వైపు వెళుతుంది, ఖర్చుపు వైపు వెళుతుంది కదండి. ఇది వాక్యానుసారమా? కాదండి. ఈ లోకంలో దైవజనుడా 3 పూటల భోజనం లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గాడ్ ఈజ్ లవ్. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. మనసుల వైపు చూడకు, దేవుని వైపు చూడు. సంఘంలో ఉన్నది ఉన్నట్టుగా ప్రభుని గురించే మాట్లాడు. ప్రభుని గురించే మాట్లాడు. దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు జాగ్రత్తగా మీరు చేసే ప్రసంగాలు మీ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు క్షేమకరంగా ఉన్నట్లు చేయండి. ఒక ప్రసంగం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రభు పాదాల దగ్గర పట్టుకో. ప్రభు, నా బిడ్డలకు ఏం చెప్పాలి? నీ బిడ్డలకు ఏం చెప్పాలి? ఏ వాక్యం చెప్పాలి? ఎన్నో అవసరత కలిగిన ప్రజలు మందిరానికి వస్తారు. ఎన్నో అక్కలు కలిగిన ప్రజలు మందిరానికి వస్తారు. అనారోగ్యంలో ఉన్న ప్రజలు మందిరానికి వస్తారు. కష్టాల్లో ఉన్న ప్రజలు మందిరానికి వస్తారు.
బాధలున్న ప్రజలు మందిరానికి వస్తారు, అప్పుల బాధలున్న ప్రజలు మందిరానికి వస్తారు. వారి కొరకు ఏ వాక్యం చెప్పాలనో ప్రభు పాదాలు పట్టుకో. దైవజనుడా, గొప్ప భాగ్యం దేవుడు నీకు ఇచ్చినాడు. ప్రియులారా, ఈ కలువరి ప్రేమ మినిస్ట్రీలో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి దైవజనమా, మరొకసారి మీకు దండం పెట్టి చెప్తున్నా, సేవకుని మాట వినండి. మీ స్థానిక సంఘం కొరకు ప్రయాసపడండి. మీ సేవకుడి కొరకు ప్రయాసపడండి. నీ సేవకుడు ఏం తింటున్నాడో ఏం తినేదని సేవకుడి గురించి ఆలోచించండి. అది నీ కుటుంబానికి క్షేమం. నీ ఆత్మీయ తండ్రి నీకోసం దివారాత్రులు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్న సంగతి మర్చిపో. ప్రియులారా, ఈ మాటను గుర్తుపెట్టుకో. నీకోసం ఎంత ప్రయాసపడ్డాడో నీ సేవకుడు రక్షణ పొందటానికి. ఎన్ని మార్లు స్వార్థ చెప్పాడో, ఎన్ని మార్లు రామ్మ రాయ అని పిలిచాడో. అటువంటి సేవకుని జీవితంలో మర్చిపోకండి. బైబిల్లో చిన్న సేవకుడు పెద్ద సేవకుడు అని వ్యత్యాసం లేదండి. నేటి సమాజంలో పెద్ద సేవకుని గౌరవిస్తున్నారు, చిన్న సేవకుని సులకనగా చూస్తున్నారు. తప్పండి. యేసు ప్రభు ఎక్కడక్కడ విభేదాన్ని పుట్టించలేదండి. భూమి మీద ఉన్న దైవ సేవకులు సమానత్వంగా చూసినాడండి. ఒక్కొక్కరికి వరం ఇచ్చినాడండి, అంతే. కనుక దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే, మీపై నాయకులు ఉన్న వారు దేవునికి లెక్క చెప్పవలసిన ఉన్నారు. వారు మీ ఆత్మను కాయిచున్నారు. వారి మాట విని వారికి లోబడండి. ప్రియ జనమా, వారి మాట విని వారికి లోబడండి. చాలా వరకు విలేజెస్లో ఉన్న దైవ సేవకులు ఎన్నో ఇబ్బందులతో పరిచర్య కొనసాగిస్తున్నారు. సరైన భోజనం లేక, వస్త్రం లేక, సరైనటువంటి వెహికల్ లేక, ఎన్నో విలేజెస్లో సేవకులను విశ్వాసులు గుర్తించక సేవకులు మదనపడి కన్నీరు కార్చి ప్రభు దగ్గర రోధించే సేవకులు భూమితుంటారు. లేరని కాదు. స్థానిక సంఘంలో ఎదుగుతున్న విశ్వాసి, నీ ఆత్మీయతను గుర్తించు. నీ ఆత్మీయతను గుర్తించు. నిన్ను కన్నాడు ప్రభు యొక్క స్వరక్తం ద్వారా. ఆయనను గుర్తించు. దేవుడు గొప్ప కార్యాలు మీ కుటుంబంలో చేస్తాడు. దేవుని వాక్యం మనకేం చెప్పుకుంటూ వచ్చిందంటే, గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించడానికి మంచి పదార్థం అన్నిటిలో భాగం ఇవ్వలేను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడును. మనుషుడా, ఏమి విత్తునో అదే పంటను కోస్తావు, జాగ్రత్త. చాలా వరకు విలేజెస్లలో స్థానిక సంఘ సేవకుని గురించి ఆలోచించరు, కానీ ఎక్కడో ఇంటర్నేషనల్ స్పీకర్ల గురించి ఆలోచించి వారికి కానుకలు పంపిస్తున్నారు. సంఘములో ఉన్న విశ్వాసులారా, అది మీకు క్షేమము కాదు. 24 గంటలు నీ ఇంటి చుట్టూ తిరిగి, నీకు జ్వరం వచ్చినప్పుడు, నీకు బాగలేనప్పుడు, నీ పిల్లల వివాహాలకు, నీ కొడుకు బిడ్డల వివాహాలకు, చదువుల కోసం 24 గంటలు ఇంటి చుట్టూ తిరిగి నీకోసం ప్రార్థన చేసినాడే నీ ఆత్మీయ తండ్రి. ఎందుకు విడిచిపెడుతున్నావు? ఎందుకు విడిచిపెడుతున్నావు? దేవుని ప్రజలారా, నీ ఎదురుగున్న నీ సేవకుని ప్రేమించు. నీ సేవకుని కొన్ని ఇబ్బందులను తీర్చు, అవసరతలను తీర్చు, మేలు పొందుతావు. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థాలు భాగం ఇవ్వాలను. మోసపోకుని, దేవుడు వెక్కరించబడడు. ఏమి విత్తుతావు అదే కోస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. వింటున్నారు కదూ? ఏమి విత్తుతావు అదే కోస్తావు. ఒక తండ్రి మంచంలో ఉన్నాడు, అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు. ఆయన కుమారుడు ఆ తండ్రి కొరకు ఒక ప్లేటు, చెంబు పక్కన పెట్టాడు. పక్కన పెట్టిన తర్వాత రోజు ఆ ప్లేట్లో పెట్టి భోజనం ఆయన కడిగి పడేసి పెడతాడు. కొడుకు అడిగినాడు, ఎందుకు డాడీ? ఆ కొడుకు మనవడు అడిగినాడు, ఎందుకు డాడీ అబ్బకు ఆ ప్లేట్ పెడతావు? మంచి ప్లేట్ పెట్టొచ్చు కదా అని అన్నాడు. నీకు తెలియదు లేరా, అబ్బకు అదే ప్లేట్ చాలే అని తండ్రి కుమారునితో అన్నాడు. ఆ మాటలు ఆ చిన్నపిల్లవాడు మనసులో పెట్టుకుని కొద్ది రోజులు వాళ్ళ నాయన చనిపోయినాడు. భూస్థాపన అయిపోయిన తర్వాత
చెంబు ఆ ప్లేట్ ఎగబెట్టినాడు. వాళ్ళ నాయన అన్నాడు, ఎందుకు నాయన ఇవి పరే అన్నాడు. లేదు నాయన, నువ్వు కూడా ఒక రోజు ఇదే మంచంలో పడతావు, అదే ప్లేటు అదే చెంబు నీకు పెడతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా ఆమేన్. అదే ప్లేట్ అదే చెంబు నీకు పెడతాను నాయన అన్నాడు. ఏది విత్తుతావు అదే కోస్తావు. దేవుని ప్రజలారా, స్థానిక సంఘంలో ఉన్నటువంటి మీ సేవకుని గుర్తించండి. సేవకుడు తిరువాత గింజలు కరివేపాకు లాంటి వాడు కదా తీసేయడానికి. నిన్ను పరలోక రాజ్యం వరకు పంపించేంత వరకు సేవకుడు నీకు అవసరమని గుర్తుపెట్టుకో. నీ కష్టార్జితం నీ సేవకుడికి మాత్రమే దక్కాల. ఎవరికి పంపించొద్దు, ఎవరికి పంపించొద్దు. దేవుని సంగమా, ఈ మాటల ద్వారా ఆధ్యాత్మికమైన దేవుని ప్రజలు మేలు పొందుతారు. పిల్లరా, మేలు పొందుతారు, మేలు పొందుతారు. మీపై నాయకులు ఉన్నవారు దేవునికి లెక్క చెప్పాలి. వారి ఆత్మలు కాయిచున్నారు. సమయానికి భోజనం లేకపోయినా కడుపు మార్చుకొని, సుశీలమ్మకి ఎట్లుంది, సుశీలమ్మకి ఎట్లుంది, మార్తమ్మకి ఎట్లుంది, ఎస్తేరకి ఎట్లుంది, వాళ్ళ కుటుంబాలు ఎట్లున్నాయని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని మాటి మాటికి ఎస్తేరమ్మ కోసం, మార్తమ్మ కోసం, సుశీలమ్మ కోసం ఇలాగా సంఘంలో ఉన్న పేర్లు తీసుకొని ప్రార్థన చేసేవాడు సేవకుడు. ఆ సేవకుని పోతే ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినవి, పరిశుద్ధాత్మ ద్వారా పలికిన మాటలై ఉండాలి. అది కూడా సేవకుడు పరిశుద్ధ స్థలం నిలబడి తన ఇచ్చిన బట్టి వాక్చాతుని బట్టి మాట్లాడకూడదండి. అది ఆత్మ నడిపింపు అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజన్మ, మరి ముఖ్యంగా విలేజెస్లో పరిచయం చేస్తున్నా దైవ సేవకులారా, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. మీరు పడుతున్న ప్రయాస, మీ కన్నీళ్ళు, మీ కష్టం, నీ సంఘం నిన్ను గుర్తించకపోయినా నిన్ను పిలిచిన దేవుడు గుర్తిస్తాడు. గుర్తుపెట్టుకో. దేవుడికి స్తోత్రం. ఒకరోజు నీకు మంచి రోజు రాబోతుంది. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతాడు. అందుకోసమే కలువరి ప్రేమ మినిస్ట్రీలో నా కుమారునికి జగదీశ్కు దేవుడు తలంపు ఇచ్చినాడు. సేవ కూడా నీ భాగ్యం ఎంత గొప్పదని ఆ పరిచర్య చేయమని దేవుడు సెలవిచ్చినాడు. ప్రియులారా, విలేజెస్లో దైవ సేవకులందరినీ మీడియా ముందుకు తీసుకొని వస్తాం, ప్రపంచానికి చూపిస్తాం. మీరు పడుతున్న ప్రయాస, మీరు పడుతున్న బాధ, మీరు కాస్తున్న కన్నీరు ఈ ప్రపంచానికి చూపిస్తాం. ఈ ప్రపంచం మిమ్మల్ని గుర్తించేటట్లుగా చేస్తాం. త్వరలోనే ఆ కార్యాన్ని ప్రారంభించడానికి ప్రభు సన్నిధిలో మా కోసం కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుడు నా కుమారుకి ఇచ్చిన గొప్ప తలంపు ఏమిటంటే సేవ కూడా నీ భాగ్యం ఎంత గొప్పది. సేవ చేయటం నీ ధన్యత అన్నట్టుగా ప్రతి దైవ సేవకుని మేము దర్శిస్తాం, మీ దగ్గరికి వస్తాం, మీ యోగక్షేమాలు తెలుసుకుంటాం, మీ పరిస్థితి తెలుసుకొని ప్రపంచానికి చూపించగలుగుతాం. ఈ కలువరి ప్రేమ మినిస్ట్రీలో మీరు కూడా పాలి భాగస్తులు కండి. దైవ సేవకులారా, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కలువరి ప్రేమ మినిస్ట్రీలో మీరు కూడా పాలి భాగస్తులు కండి. మీ పరిచర్య ప్రపంచానికి తెలియజేస్తాం. మేమే మీ దగ్గరికి వస్తాం. మీ పరిచర్య గురించి, మీ కుటుంబాన్ని గురించి, మీ సేవ గురించి, మీ ఆరోగ్యం గురించి మేము ఇంప్రూవ్ చేస్తాం. మిమ్మల్ని ప్రపంచానికి చూపించగలుగుతాం. ఈ కలువరి ప్రేమ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి. ఆ కార్యం జరిగించిన ప్రభు ద్వారం తెరున్నట్టు సాయం చేయండి, ప్రార్థన చేయండి. దైవ సేవకులారా, విలేజెస్లో పరిచయం చేస్తున్న దైవ సేవకులారా, ఒకానొక రోజున మీ ఆధ్యాత్మికమైన జీవితాలు, మీ సంఘాలు దేవుడు గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క బ్లెస్సింగ్ మీ మీద ఉంది. దేవుని యొక్క ఆశీర్వాదం నిరుపేద సేవకుల మీద ఉంది. మర్చిపోతండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎస్, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించిన సమయం ఆసన్నమైంది. సహోదరి సహోదరుల, దైవ జనాంగమ్మ, విలేజెస్లో పరిచయం చేస్తున్న దైవ సేవకులారా, దేవుడు మిమ్మల్ని బ్లెస్సింగ్ ఇవ్వబోతున్నాడు. అందుకోసమే మీరు ఎంతో ప్రయాసపడి కట్టుకున్న సంఘాలు, దేవుడు అన్యాయస్తుడు కాదు.
దేవుడు నేస్తుడు కాదు. ఒకరోజు దేవుని కార్యాన్ని చూస్తాం. అమ్మగారు మీరు కలిసి ఏడ్చి చేసిన ప్రార్థన వెళ్తాం కాదు. మందిరం కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారా? గృహాలలో ఆరాధన జరుపుతున్నారా? భయపడవద్దు. కలువరి ప్రేమ మినిస్ట్రీ మిమ్మల్ని ప్రపంచానికి చూపించడానికి సిద్ధంగా ఉంది. మా కోసం, నా పరిచయం కోసం ప్రార్థన చేయండి. నా కుమారుడు యవనస్తుడు జగదీష్, ప్రభువు ఆ భారాన్ని ఇచ్చినాడు. త్వరగా పని చేయటానికి ప్రభు సన్నిధిలో మా కలువరి ప్రేమ మినిస్ట్రీ మందిరం గురించి ప్రార్థన చేయండి. తప్పకుండా మీతో కలుసుకుంటాం. దేవుడు ఆయన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడవైన మా తండ్రి, పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఈ సమయమందు తండ్రి అద్భుతమైన సందేశాన్ని, మీ దాసుల గురించి మీరు మాట్లాడిన విధానము కొరకే స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ప్రభువా, కనికరించండి నాయన. సేవకుడని భాగ్యం ఎంత గొప్పదని ఆ పరిచయం నా కుమారునికి తలంపించినందుకు స్తోత్రాలు. అది జరిగించడానికి కావలసిన అవసరతలు తీర్చమని కూడా ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఈ వాక్యం విన్న ప్రతి దేవుని సేవకుని కుటుంబాలను, విశ్వాసుల కుటుంబాలను మీ ఆశీర్వాదంతో నింపమని వేడుకొనుచున్నా తండ్రి. కనికరించి నా ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ కుటుంబాలకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్.